అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతి మానవ జీవితాలు ఎలా ఉండాలో చూపించే రెండు ఇతిహాసాలు మహాభారతం, రామాయణం. అందులో మహాభారతం ఓన్లీ యుద్ధ కథ మాత్రమే కాదు, ఇది మనిషి మనసుల్లో జరిగే ఒక మహాయుద్ధం ఇది. అందుకే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం మనం మహాభారతం ఎందుకు చదవాలి అని. మహాభారతం యుద్ధం గురించే కాదు, మనుషుల మహాసంగ్రమం గురించిన ఇతిహాసం. శక్తికి అహంకారం జోడైతే పతనమే అని భీష్మ ప్రతిజ్ఞ చెబుతుంది. స్వార్థం కోసం కాదు, ధర్మం కోసం జీవించడం ఎలా ఉంటుందో ఆయన జీవితం నేర్పిస్తుంది. కర్ణుడు చెబుతాడు, ప్రతిభ ఉన్న జన్మనే తీర్పు ఇస్తుంది ఈ ప్రపంచం. కాబట్టి ఎవరి గాయాలను చూసి నవ్వద్దు, ఎవరి బాధలు తక్కువ అంచనా వేయొద్దు. ద్రౌపది అవమానం గుర్తుంచుకో, అన్యాయం ముందు మౌనం కూడా పాపమే. ఒకరి తప్పుకు నువ్వు సహకరిస్తే రేపు అదే తప్పు నీ ఇంటి ముందుకు వస్తుంది. అభిమన్యుడు చెబుతాడు, అర్ధ జ్ఞానం ప్రాణాలను తీస్తుంది, జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకోవాలి అని. గాంధారి, ప్రేమ అతిగా పెరిగితే అన్నీ కనిపించకుండా చేస్తుంది అని చెప్తుంది. శకుని ప్రతీకారం, ముందుగా మనల్ని మనమే దహనం చేసుకుంటుందని చెబుతుంది. కృష్ణుడు చెబుతాడు, జీవితం యుద్ధమే, నీ ధర్మం కోసం లేచి పోరాడు, అన్నీ కోల్పోయినా ధర్మం నీతో ఉంటే నువ్వు ఎప్పుడూ ఓడిపోవు అని. ఇక్కడ ప్రతి పాత్ర ఒక జీవితం, ఇక్కడ ప్రతి సంఘటన ఒక పాఠం. మనలో ఉన్న కృష్ణుని వినమని, మనలో ఉన్న దుర్యోధనని జయించమని మహాభారతం చెబుతుంది. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, ఇది మన సిరీస్ కి ప్రారంభం. మనల్ని మనం తెలుసుకుని ధర్మం అధర్మం మధ్య జరిగే కథే మన మహాభారతం. వస్తున్న రోజుల్లో భీష్మ ప్రతిజ్ఞ నుండి కురుక్షేత్ర మహాయుద్ధం వరకు అన్ని ముందుకు తీసుకురాబోతున్నాను. మన అందరం కలిసి విన్నాం మన మహాభారతం. జై శ్రీకృష్ణ.